హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర పులుసు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నా. 2 పెద్ద ఉల్లిపాయలు, తోటకూర కూడా కట్ చేసి పెట్టుకున్నా. తోటకూర పులుసుకు ఫ్రెండ్స్ ఇది ముందుగా ఆయిల్ వేసుకొని, పులుసుకు కాబట్టి మనకు పప్పులు అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర, చూడండి పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులోనే వేసుకున్నాను. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకొని కొంచెం బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. ఇది పాపడాకు పెట్టాను ఫ్రెండ్స్. హీట్ అయిపోయింది ఆయిల్. పులుసులో పాపడ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. అందుకని పాపడ వేస్తున్నాను. ఇది బెండకాయ ఫ్రై కండి. శనగపప్పు, మినపప్పు, చూడండి ఇది కలర్ వచ్చేసింది. పసుపు 1 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, బెండకాయలు వేసుకొని చూడండి ఇప్పుడు బాగా కలర్ వచ్చింది. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 6-7 పడతాయి. చిన్న సైజు అయితే 10 అయినా వేసుకోవచ్చు. మనకి తోటకూర పులుసుకి జీలకర్ర పొడికి ఈ వెల్లుల్లిపాయకే మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తోటకూర కొంచెం మగ్గనివ్వాలండి. ఇది పసరు వాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. వెల్లుల్లిపాయ, చూడండి మగ్గిపోయింది. చింతపండు రసం ఇది నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. ఎందుకంటే తోటకూరకి ఉల్లిపాయకి సరిపడా అడ్జస్ట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది కదా. అలాగే నేను ముందే తీసి పెట్టుకున్నా చింతపండు రసం. కారం,
సాల్ట్, మాది కారంలో సాల్ట్ లేదండి, అందుకనే కొంచెం ఎక్కువ వేసుకున్నా. జీలకర్ర పొడి, కొంచెం ఉడకనివ్వాలండి, కొంచెం దగ్గరకు వచ్చే వరకు. సాల్ట్, కారం, మా పిల్లలకి డ్రైగా ఉంటే నచ్చదండి బెండకాయ. మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో కామెంట్లో పెట్టండి. ఇంకా లాస్ట్ కొత్తిమీర అండి, ఫైనల్ టచ్. ఇంకా వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే కామెంట్లో పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ కూడా అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉండే తోటకూర పులుసు, అలాగే బెండకాయ ఫ్రై అయిపోయిందండి. ఇంకా నచ్చితే కామెంట్లో పెట్టండి.